అలాంటి దీవెన, అలాంటి నీ కృప నీకు నాకు మనకి కావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? యవనస్తులైన వారు ఎవరిని మాదిరిగా పెట్టుకుంటున్నారు? సినిమా యాక్టర్లు మాదిరిగా పెట్టుకుంటున్నారా? చెప్పండి. మీరు సినిమా యాక్టర్లు మాదిరిగా మీరు పెట్టుకున్నట్లయితే మీరు పూర్తిగా నష్టపోతారు. వారు హీరోలు కాదు, వారు జీరోలు. వారు పైకి రంగు వేసుకుంటారు అంతే. వారిలో ఏ బలము ఉండదు, ఏ జ్ఞానము ఉండదు, ఏమీ ఉండదు. అందము, మోసము, సౌందర్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవాళ్ళు జ్ఞానవంతులు. ఈ రోజున దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తే దేవుని చేతిలో మనం విలువైన పాత్రలుగా మనం ఉంటాం. చూసారా, యోసేపును అన్నలు గోతులో పడేశారు. ఎవడు ఏంటి ఈయన మనకు అధికారిగా ఉంటాడంట, ఏంటి ఈయన కలలేంటి, ఈయన వాలకం ఏంటి, అదిగో వస్తున్నాడు, వాడిని రాగానే గోతులో దోద్దాం అన్నారు, తోసేశారు. ఏం మాట్లాడలా. ఎరా దుర్మార్గులారా నన్ను తోస్తారా అనలేదు. బానిసగా అమ్మేశారు, అప్పుడు నోరు తెరవలేదు. నీకు జరుగుతున్నటువంటి అన్యాయము నువ్వు ఎదిరించాల్సిన అవసరం లేదు. దేవుడు చూస్తూ ఉన్నారు. దేవుడు మన నడకలు పడకలు అన్నీ పరిశీలన చేస్తున్నారు. నీకెవరైనా అన్యాయం చేశారా? మౌనంగా ఉండు, దేవుడు చూస్తారు. ఎందుకనంటే నువ్వు నన్ను ప్రేమించుచున్నావు గనుక నేను అతన్ని తప్పిస్తాను. దేవుడు నీలో ఉన్న ప్రతి అంశాన్ని ఆయన పరిశీలన చేస్తున్నారు. చాలామంది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చక్కగా కనబడతారు, ఇంటికి వెళితే వారి తడాక మామూలుగా ఉండదు. అలాంటి వారిగా మనము ఉండకూడదు. మనము అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగా మనం ఉండాలి. అంతేగాని మనం పైకి ఒకటి, మరొక స్థలంలో మరొక స్థలంలో మనం ఒకటి ఎన్నడూ ఉండకూడదు. చూడండి, దేవుడు ప్రేమయ్య ఉన్నారు. ఆ ప్రేమనే ఆయుధాన్ని మనం పట్టుకుంటే, ఆయన వాక్యాన్ని మనం ఆధారం చేసుకుంటే మనల్ని ఈ రోజున అనేక మంది తక్కువగా చూడవచ్చు, అనేకులు మనల్ని అపహాస్యం చేయొచ్చు. కానీ ఏదో ఒక రోజున దేవుడు అందరికంటే నిన్ను ఉన్నతమైన స్థితిలో పెడతారు. చూసారా, యవనస్తులు మీరు ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలంటే జయించినటువంటి యోసేపును మీరు మాదిరిగా పెట్టుకోవాలి. అలాంటి వారి జీవితాలు మీరు బాగా పరిశీలన చేయాలి. ఎలాగైతడు జయించాడు, ఎలాగ అన్య దేశంలో రాజుగా దేవుడు అతను చేశారు, అతనిలో ఉన్న క్వాలిటీ ఏంటి అనేది బహు జాగ్రత్తగా మనం